విరూపాక్షలో సూర్యుడు కదా. అది నేనే. నువ్వు శంబాల. విక్రమ్. విక్రమ్. ఫైన్ ఫైన్. అందులో షార్ట్ హెయిర్ ఉండింది కదా. అది లోన్ హెయిర్, ఇది ఓన్ హెయిర్. ఇవేంటి ఇక్కడ? అదేం లేదు. ఓకే. ఉల్కా పడింది. ఉల్కా మిటియోర్. మీటర్. అది శాస్త్ర గ్రంథం కాదు సార్. 2026 డైరీ. అది మీరు మీ ఊరు ఏదండి? శంబాల. శంబాల సినిమా పేరు ఊరి పేరు ఒకటే. ఒకటే. ఓకే ఓకే. నందిని కాదు కదా? ఓ శంబాల నుంచి. ఓకే. నేను కంగారు పడ్డా. మళ్ళీ మేము అయితే ఓకే ఓకే. అలాగే శ్రీచు. అయ్యో ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. విక్రమ్, సో మీ ఊర్లో ఏం పడిందబ్బా? మా ఊర్లో అంటే ఒక దెయ్యం పడింది. మీ ఊరు ఏం పడింది? మా ఊర్లో అదా ఉల్కా పడింది. ఉల్కా తీసుకొచ్చి పడేసాడు మిటియోర్. సో మా డైరెక్టర్ యుగేందర్ ముని, ఓకే, అర్చన, ఆబ్వియస్లీ శ్రీచరణ్. ఆయన తెలుసు బాగా, ఆవిడ బాగా తెలుసు. ఆయన ఇప్పుడే పరిచయం నాకు. సో అది హౌస్ ఇట్ లైక్ ద హోల్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఎలా ఉంది? లైక్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ ద ఫిల్మ్. మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ ఇవ్వాలని వెయిట్ చేస్తున్నా. అండ్ సో తను వచ్చి కథ చెప్పిన వెంటనే శంబాల అని ఒక మంచి కంటెంట్ డ్రివన్ ఫిల్మ్ చేయాలి అంటే నేను చేస్తున్నాను ఈ మధ్య అవన్నీ కొంచెం కంటెంట్ డ్రివన్, బట్ ఇది కొంచెం లార్జర్ దెన్ లైఫ్, కొంచెం అదేంటంటే చిన్న హారర్, మైథాలజీ ఇవన్నీ మిక్స్ చేసి ఉంటుంది కథలో. సో ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తే జనం థియేటర్కి వచ్చి అది ఇష్టపడుతున్నారు. దానికి ఒక విధంగా కారణం విరూపాక్ష. సో అదొక టెక్స్ట్ బుక్ అయిపోయింది ఇప్పుడు మీ అందరికీ. ఐ బిలీవ్ ఒకటే, మంచి కంటెంట్ బయట రావాలి బా. ఎవరు చేశాను కదా, ఎనీబడి డూయింగ్ గుడ్ కంటెంట్ హ్యాస్ టు కమ్అట్. అండ్ అవన్నీ పక్కన పెడితే ఎంకరేజ్ చేసిన ప్రొడ్యూసర్స్ ఆఫ్టర్ దట్ థ్యాంక్ దెమ్. వాళ్ళు కూడా ఆడియన్స్ తగ్గట్టు సినిమా తీస్తారు. దట్స్ వాట్ ఐ బిలీవ్. సో మీ సినిమాలో హీరోయిన్ దెయ్యమే రాదుగా? మీకే రాదు కదండి? లేదు. మా అంటే నాది ఎలా ఉందంటే, ఒక దాంట్లో ఏమో లవ్ బ్రేకప్ అయింది, మళ్ళీ కలిసింది. దాని తర్వాత ఇంకో దాంట్లో అదేమో సింగిల్ ఆమె ఫైట్ చేసింది. అవును. సో ఇంకోటేమో అసలు అవుతుందో లేదో తెలియదు. ఇంకోటేమో ఐ హ్యాడ్ టు గో త్రూ ఆల్ దట్ అండ్ ఐ హ్యాడ్ టు లవ్ గోస్ట్ ఆల్సో. ఒక దయ్యాన్ని కూడా లవ్ చేసాను క్యారెక్టర్. అది అంత ఇంకెవరు రాకూడదు. నా క్యారెక్టర్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ విరూపాక్షలో మీరు నందినిలాగా ఏమైనా అయిపోతారా అని అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి నాకు చాలా ఎక్కువ. బట్ నో, సో ఇట్స్ అ వెరీ ట్రెడిషనల్ రోల్ అండి. కథతో పాటు ట్రావెల్ అయ్యే ఒక రోల్. పూజారి గారి కూతురుగా ప్లే చేస్తున్నాను. సో ప్రాపర్ ఆయన ఇన్వెస్టిగేషన్కి ఎలా నా ఒక యూనో ట్రయల్స్, ఒక డివోషనల్ యాంగిల్ నుంచి హౌ విల్ యూ సపోర్ట్? యా అంతే. మీరు కథ రాసుకున్నప్పుడు అంటే డిడ్ యూ ఎవర్ యాక్చువల్లీ థింక్ దట్ ఇట్ విల్ బి కమింగ్ టు రియల్? అంటే ఇది కుదురుతుంది అని చెప్పి అనుకున్నారా? అంటే కథ రాసుకున్నప్పుడు కథ రాసుకున్నాం అందరూ వీ హ్యావ్ ఆల్ ఐడియాస్, అది రియాలిటీగా అవుతుందని చెప్పి అనుకున్నారా టు మేక్ ఇట్ ఎ ఫిల్మ్? సార్ హానెస్ట్గా అది అంటే అవుతుందనే ఒక ఇది లేదు అంటే మనం వీ కెనాట్ గెట్ దట్ కిక్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే రాయలేము, ఎగ్జైట్మెంట్ కూడా ఉండదు అనమాట. సో అవుతుందనే రాసుకుంటాము, బట్ ఆ విధంగా చాలా స్టోరీస్ రాసుకుంటాం. ఇది సమ్ కైండ్ ఆఫ్ ఎట్లా చెప్పాను, ఒక డివైన్ ఇంటర్వెన్షన్ కూడా ఉందేమో అనిపిస్తుంది. సమ్ టైమ్స్ కాస్మోస్, ఐ బిలీవ్ ఇన్ దట్ సార్, పాజిటివ్ ఎనర్జీ కాస్మోస్ అంతా. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారు రాజశేఖర్ గారు అండ్ మైదర్ గారు ఇద్దరు ప్రొడ్యూసర్స్ సార్ మూవీకి. అయితే రాజశేఖర్ గారితో లైక్ ఐ హ్యావ్ ఒక 5 years నా ఫస్ట్ మూవీ చూశారు సార్, విచ్ రిలీజ్ 2021లో బ్యాక్ యాడ్ ఇన్ఫినిటమ్ అని. చూసిన తర్వాత నేను ఒక ట్రావెల్ స్టార్ట్ అయింది. అయినప్పుడు నేను లైన్స్ మాట్లాడుతుంటాం, డిస్కస్ చేస్తుంటాం. ఈ లైన్ విన్నప్పటి నుండి నాకన్నా ఆయన పుషింగ్, దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్. బికాజ్ మన రాసుకున్న కథని పక్కన వాళ్ళు ఎవరైనా నమ్మితే, అది పైగా ప్రొడ్యూసర్ నమ్మితే ఆ పవర్ వేరు. అండ్ దట్ షోస్ హౌ మచ్ యు డన్. నేను అందుకోసం అడిగాను, డూ యు ఎవర్ బిలీవ్ అని. అందుకే లేదు సార్. సో మనం నెక్స్ట్ వీక్ చెప్తాను సార్, ఫుల్ నరేషన్ ఇస్తాను నెక్స్ట్ వీక్ అని చెప్పిన తర్వాత
ఇప్పుడు అది మనకంటే ఇప్పుడు మనం అనుకుంటాం అయిపోద్ది అనేసి, కానీ అవ్వదు కదా. స్టోరీస్ ఐ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు రైట్ ద స్టోరీస్. సో ఎవ్రీ వీక్ ఆఫ్టర్ వీక్ హీ వాస్ లాస్ట్ వీక్ చెప్తాను, ఇంకా చెప్పలేదు ఇంకా నాకు చెప్పలేదు అనేసి. సో అట్లా జరిగింది ఈ కథ. ఓకే. సో ఇట్స్ లైక్ క్రెడిట్ రాజశేఖర్ గారికి, దాని తర్వాత మహేందర్ గారు, వాళ్ళిద్దరికి ఇవ్వాలి క్రెడిట్ అనమాట, నాకన్నా ఎక్కువ ఈ స్టోరీ అవడానికి. సార్, ద హోల్ ఫిల్మ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎనీ ఫిల్మ్ ఇస్ మ్యూజిక్ అండి. సో ఐ బిలీవ్ శ్రీశంకర్ గారు హస్ డన్ వండర్ఫుల్ జాబ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంతవరకు మీకు సపోర్టివ్గా ఉంది మీ కథకి? ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అదే బేసిక్గా థ్రిల్లర్కి కావాల్సిన సౌండ్ డిఫరెంట్, పార్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అంటే మ్యూజిక్ కూడా ఇప్పుడు ఒక సీక్వెన్స్ ఉందనుకోండి, కంప్లీట్ సీక్వెన్స్ కాకుండా ఎక్కడైతే అండర్లైనింగ్ చేయాలో అక్కడ పాజ్లు ఇవ్వడము, ఇట్లా ఇవ్వడము, ఇట్ వాస్ ఆ స్టోరీ టెల్లింగ్ హీ డిడ్ ఇట్. హీ హ్యాస్ దట్ గుడ్ సెన్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. సార్, హౌ డిడ్ యూ ఫీల్ లైక్ నౌ దట్ థ్రిల్లర్ ఫేజ్ హస్ స్టార్టెడ్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? మీకు ఎలా అనిపిస్తుంది? లైక్ మీకు యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ మీకు ఎంత స్కోప్ ఉంది టు స్కోర్ మ్యూజిక్? లాట్ ఆఫ్ స్కోప్. యాక్చువల్గా నేను డన్ అ లాట్ ఆఫ్ థ్రిల్లర్స్ క్షణం నుంచి. సో క్షణం, దాని తర్వాత అంటే డిఫరెంట్ థ్రిల్లర్స్, హారర్ థ్రిల్లర్ కదండి ఇది. సో హౌ డు యూ ఫీల్? అంటే స్కోప్ మ్యూజిక్ హ్యాస్ లాట్ టు ప్లే. దాన్ని ఎంతవరకు మీరు తీసుకురాగలుగుతారు? లైక్ హౌ డు యూ యాక్చువల్లీ డూ ఆల్ ద వర్క్? Did the story inspire you to do it? Yes, the story did inspire me to do a lot of creative work, and essentially I worked on a lot of thrillers. So spy thrillers, action thrillers. I know. Stage వదలు కదా, ఇది కావాలి అని చెప్పారు. Yeah, so mythological thriller I always wanted to do. నేను కూడా చిన్నప్పటి నుంచి చాలా అంటే భక్తి గీతాలు పాడి అలాగా అదొక యాంగిల్లోనే శ్లోకాలు చదివి అవన్నీ చేయడం జరిగింది. సో ఇట్ వాజ్ ఛాలెంజింగ్ అండ్ ఇట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్. నేనేం చేశాను ఏంటంటే ఐ ట్రై టు డూ లాట్ ఆఫ్ voice percussions. Okay. Oh, lovely. Try to create sounds differently because instrumentally that's one angle. True. Kani voice yeah, so I try to create different sounds with the voice itself. Okay. Oh, lovely. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చే ముందు ఒక రాక్ బ్యాండ్ వాయించేవాడిని ఆల్మోస్ట్ ఒక 10 years. Okay. సో ఇంటర్నేషనల్ మ్యూజిక్కి చాలా ఎక్స్పోజ్ అయ్యాను. సో ఆ పైత్యం అంతా ఇక్కడ ప్రయోగించడం జరిగింది. Yeah, because somewhere you have to show your talent also kadani. So I believe that horror films has got the scope actually scoring more music. Yes. And the silence and the important to having that bang of a music is also important. Yes. So essentially he is very particular actually. ఒక సీక్వెన్స్ కి మ్యూజిక్ చేస్తున్నాను అనమాట. అది ఎంత అంటే లైక్ వీఆర్ నాట్ గెటింగ్ సాటిస్ఫైడ్. నేననే కాదు, శ్రీచు కూడా సాటిస్ఫై అవ్వట్లేదు దానికి. అంతా అయ్యాక ఒకరోజు నైట్ 1 o'clock వచ్చి ఇప్పుడు కాదు సార్ అని చెప్పి ఒక ఓకల్ ఇచ్చాడు దానికి. ఓకల్ వెరీ కమిటెడ్ బ్రో. నాకు కమిటెడ్ ఫిల్మ్. నాకు హారర్ అంటే చాలా భయం, నా వల్ల దీంట్లో జంప్ స్కేర్స్ అయితే ఉన్నాయి. అంటే స్పెసిఫికల్లీ అంటే ఫర్ థియేటర్ కాదు సార్, మీరు దయ్యం మీకు హారర్ భయం అంటే అందుకే భయం అండి. కాదా, ఓకల్ చేయి ఒకసారి, ఓకల్ చేయమని చెప్పు. ఓకల్ చేయి అంటే అప్పుడు ఆ టైంకి సడన్ గా మంచి క్లోజ్అప్ పెట్టు. నేను పారిపోయే అవసరం లేదు కదా. అలాగే సారీ అంటే భయపడకూడదు. సో అది యాక్చువల్గా వయలిన్ మీద ఎనీవే వయలిన్ మీద తీసుకుంటే ఫైన్, ఇట్ విల్ బి డెఫినెటివ్. ఐ డెంట్ వాంట్ ఇట్ టు బి డెఫినెటివ్. దాన్ని కొంచెం మ్యూజికల్గా సౌండ్ స్కేప్ లాగా చేసి, బట్ ఐ మేడ్ ఇట్ కైండ్ ఆఫ్ సౌండ్ లైక్ అ వయలిన్ విత్ ఓన్లీ మై వాయిస్. ఒక 4-5 వాయిసెస్ తోటి. Oh wow. It goes like something like that, you know. I made it sound like a violin. So okay, 4-5 voices that. That amalgamation pushed us to make it like a sound design than treat it like music. Sir, అది బేసిక్లీ నాకు చిన్న భయం వేస్తుంది ఇప్పుడు. ఆ వెనకాల దానికి ఆ సౌండ్కి ఒక 4-5 లేయర్స్. And I went very loud also. అంటే యా. సో థియేటర్లో yes, definitely jump scares. I believe ఒకటి see the amount of sound in a horror film, how much has to work కదండి. Yeah. That shows a lot of మీకు కథలో ఎంత బాగా తెలుస్తుంది. Yes. Yeah, I believe that the horror will only elevate when the sound comes. Yes, and I mean, thanks to him, actually he was very specific about the whole sound effects ganandi. So certain pauses ichcham, like you know, a jump scare ralante dan mundu silence exactly. kada. So it was a very good Sure, Yugandhar garu given you a whole idea of the whole ఇది కదా. Yes. Yeah, the whole and the sound plan is very important. Yes. Yeah. How was the song placement and like మీకు ఎలా అనిపిస్తుంది సాంగ్ ప్లేస్మెంట్? మోస్ట్లీ మాంటాజ్ సాంగ్స్. అదేలేండి. అంత మాంటాజ్ సాంగ్స్. ఆ సాంగ్ అంటే
స్టోరీ స్పాన్ చాలా ఎక్కువ ఉందండి. అంటే లైక్ స్టోరీస్ హ్యాపెనింగ్ 1980s, ఇట్స్ డేట్స్ బ్యాక్ టు 10,000 years బ్యాక్ మళ్ళీ. సో ఆ స్పాన్లో స్టోరీ ఎక్కువ ఉంది. సో ఈ మాంటేజెస్ ఇట్ హెల్ప్డ్ మీ టు టెల్ ద స్టోరీ ఫాస్టర్. ట్రూ. ఈ రోజుల్లో ఎవరు సాంగ్గా చూడట్లేదండి, దే వాంట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఆ పార్ట్ ఆఫ్ ద స్టోరీ కుదిరితే అంతేగాని మా డాన్సులు ఇవన్నీ ఆ రోజు అయిపోయినాయి. నౌ దే వాంట్ మోర్ ఆఫ్ ద కంటెంట్ టు స్పీక్ మోర్. అండ్ ఐఎమ్ షూర్ దట్ ఆ ప్లేస్మెంట్ అందుకే అడిగారు. రావడం కోసం ఎంత కష్టపడి ఉంటారు. అండ్ ఆల్సో ద ట్యూన్స్ కానీ ఓకే చేయడం, ఆ స్టోరీ భాగంగా ఉండాలి కాబట్టి అది వేరేగా ఉంటుంది. పాట వచ్చింది లేదనేది తెలియదు మనకు. ఆ స్టోరీలో అలా విల్ గో ఆన్. అండ్ ట్యూన్స్ లైక్ హీ గేవ్ వెరీ వెరీ గుడ్ ట్యూన్స్. పదే పదే ఒక సాంగ్ ఉంది లైక్ ఐ ఫెల్ట్ వెరీ మోస్ట్ ఫేవరెట్ సాంగ్ అని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను టుడే. ఇంట్రెస్టింగ్. అండ్ వీటన్నిటితోటి సో లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెక్స్చరల్గా ట్రై చేసి డీప్ రూటెడ్ క్లాసికల్ ఎలిమెంట్స్ కూడా పెట్టడం జరిగింది. అండ్ ఆది చూస్ చేసుకున్నప్పుడు మీరు యాక్చువల్లీ థింక్ ఆఫ్ ఆది అంటే లైక్ లేకపోతే ఆది అలా కుదిరిందా? అంటే ఇప్పుడు మీకు చెప్పే కదా స్టోరీ ఎలా ఇలా రాజశేఖర్ గారు ఇట్లా తీసుకెళ్తున్నారు అక్కడికి అలా అయినప్పుడు రాజశేఖర్ గారికి హీ నోస్ ఆది గారు, దే హ్యావ్ సమ్ అసోసియేషన్ ముందుగా. అయితే స్టోరీ అంతా చెప్పిన తర్వాత మళ్ళీ మైదర్ గారు విన్నారు స్టోరీ అంతా విన్నాక. ఇంకా ఈవెన్ నైట్ జరిగింది డిస్కషన్ అంతా, స్టోరీ అంతా బాగుంది అది అంతా అనుకున్నాక హీరో ఎవరు అది ఇదని ఆ డిస్కషన్ వస్తుంది. నాకు అవుట్ ఆఫ్ ది బ్లూ రాజశేఖర్ గారు ఫోన్ చేశారు నైట్ ఎప్పుడో 3-4 ఫోన్ చేసి ఏమంటే ఆది గారు ఎట్లుంటారు అంటే నేనేం చెప్పానంటే ఎవరు కావాలని ఎట్లున్నారండి యాక్టరు ఏమనుకుంటారు మీరు ఇలా అంటే ఐ వాస్ టెల్లింగ్ దమ్ ఐ నీడ్ ఏ హోల్సమ్ యాక్టర్. అంటే దీనిలో యాక్షన్ ఉంది, లాట్ ఆఫ్ యాక్షన్ ఈస్ దేర్. సో యాక్షన్ చేయాలి, దాంతోపాటు లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి. అంటే క్యారెక్టర్ ఆర్క్ వచ్చి ఫస్ట్ హాఫ్ ఒక రకంగా ఆర్క్ ఉంటుంది, సెకండ్ హాఫ్ వెళ్ళేటప్పుడు ఇంకొక ఇన్వెస్టిగేట్ అంటే పర్సనల్ బిలీఫ్స్ ఇవన్నీ కూడా చేంజ్ అవుతూ వస్తాయి అన్నమాట. సో ఆ ఆర్క్ అండ్ హెవీ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి మధ్యలో కొన్ని. సో ఇట్లా ఒక హోల్సమ్ యాక్టర్ కావాలి నాకు అంటే నైట్ ఒక 2-3 కాల్ చేసి ఆది గారు ఎట్లుంటారండి అంటే వరకు ఆది గారు బాగుంటారండి అని చెప్పాను. దెన్ ఇమీడియట్గా నెక్స్ట్ డే నెక్స్ట్ 3-4 డేస్లో మీటింగ్ సెట్ అయింది. అది కథ విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? హౌ యూ ఫీల్? చాలా ఎక్సైట్ అయ్యాను. అంటే ఫస్ట్ అడిగింది ఏంటంటే మంచి స్పాన్ ఉంది, మరి కొంచెం బాగా గచ్చిపెట్టి తీయాలి, మరి ఓకేనా ఫస్ట్ థింగ్ ఇది విజువల్గా కన్వర్ట్ అవ్వాలి కదా. మీరు 1980 అంటున్నారు, శంబాలా అంటున్నారు, మళ్ళీ 1000 years బ్యాక్ అంటున్నారు. సో ఇవన్నీ తీయాలి అంటే మంచి ప్రొడ్యూసర్స్ కావాలి, మరి ఓకేనా వాళ్ళ సైడ్ నుంచి. ఒక విలేజ్ని మనం టోటల్గా ఒక విలేజ్ని మనం ఓల్డ్ బిల్డింగ్ అంటాం కదా ఇప్పుడు, అవన్నీ క్రియేట్ చేయాలి. ఇట్స్ అంటే కొంచెం నార్మల్గా నా ఫిల్మ్స్ కంటే ఇది కొంచెం ఎక్కువ స్పాన్ ఉంది, మరి ఓకేనా అంటే లేదండి మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు, దే ఆర్ వెరీ ప్యాషనేట్ అని చెప్పాడు. సో అప్పుడు వాళ్ళని కలవడం జరిగింది. సో వన్స్ అందరూ ఆన్ బోర్డ్ వచ్చిన తర్వాత అర్థమైంది, తను చేసే ప్రీ వర్క్ అన్ని చూసిన తర్వాత షూర్ ఇది 100% మనం అనుకున్నట్టు వస్తుంది అనుకున్నాం. అండ్ తనంతా ప్లాన్ అంతా కూడా RFCలో చేసాడు మొత్తం. సో ఆల్మోస్ట్ క్వైట్ కంఫర్టబుల్. సో RFCలో నా ఉల్కా వచ్చి పడడం అదంతా కూడా అక్కడే. సో అంటే చాలా వరకు అవి మీటియర్ అన్నది ఉల్కా అని చెప్పి ఎవరికి అర్థం కాదు. సో దట్ పార్ట్ ఇస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. సైన్స్ అండ్ మైథాలజీ మిక్స్ ఉంటుంది కదా, బికాస్ ఎనీవే దట్ హారర్ ఎఫెక్ట్ కావాలంటే ఏదో ఒక ఎలిమెంట్ ఉండాలి. అవును. సో దిస్ ఇస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో నేను సైన్స్ అని నమ్మే క్యారెక్టరు. సో విలేజెస్ అందరూ రిలీజియస్, మూఢనమ్మకం. సేమ్ పిక్చర్. సో సైన్స్ మీన్స్ డివినిటీ. నైస్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ బికాస్ మీరు ఉన్నారని చెప్పట్లేదు సార్ ఈ మాట. మేము ప్రీ ప్రొడక్షన్ చేసుకునేటప్పుడు విరూపాక్ష అట్లీస్ట్ ఒక 6-7 times విలేజ్ ఆ సెటప్ అవన్నీ చూసాం మేము. మీరు నంబర్ని విరూపాక్ష ఇప్పటికీ చూడలేదండి? ఇందరు చూడలేదు మీరు? నాకు భయం అయ్యా, హారర్ సినిమా ఎవరైనా డబ్బులు ఇచ్చి మరి చూస్తారు, నేను నా సినిమా చూడలేదు. మా పాప ట్రై చాలా అప్పుడు విరూపాక్ష బాగా సౌండ్ చేస్తే, సో అందరూ డిజిటల్ వచ్చిన తర్వాత సో థియేటర్కి వెళ్ళి చిన్నపిల్లల్ని తీసుకెళ్తే కష్టం ఆ సినిమా, భయపడిపోతారు. సో మా పాప వచ్చి ఒక రోజు అది పెడుతుంటే వల్ల నో రిమోట్ పట్టుకున్నా, అది కానీ ఆ ట్రైన్ సీక్వెన్స్ చూసిందంటే ఇంకా నాకు 1 week. నాకు 1 week అయింది పట్టింది, నా వల్ల కల నాకు 1 week పట్టింది ఆల్మోస్ట్ కొద్దిగా తేరుకొని పెట్టడానికి ఆ ట్రైన్ సీక్వెన్స్ చూసింది. సో హౌ డిడ్ యూ యాక్చువల్లీ బ్లెండ్ విత్ యువర్ అదర్ క్యారెక్టర్స్? మీరు ఇంకా దేవి అండ్ సూర్య, హౌ డిడ్ గో? మా ఇద్దరు బాండింగ్. విరూపాక్ష ఇరుకుపోయి. సో దేవి అండ్ విక్రమ్ అండ్ హౌ డు యు గైస్ బాండ్? సో మా ఫస్ట్ సీనే
తనతో సీన్ పెట్టడమే ఫస్ట్ 3rd డేనో 4th డేనో ఓ 3 పేజీల సీన్ సింగిల్ షాట్లో చేయమన్నాడు. ట్రాలీ షాట్. అదే ఓకే స్టడీ అదే అర్థమైంది. అమ్మో పెట్టే అందరు ఇద్దరు లైక్ ఎగ్జామ్ పరీక్ష లాగా సార్ ఇది కట్ చేయలేము అంటే కట్ చేస్తే 3 పోద్ది సింగిల్ షాట్లోనే నాకు ఇది దేవకట్ట గారి సినిమాలు అనిపిస్తుంది. నాకు దేవకట్ట గారి సినిమా అలాగే అనిపింది. అసలు గ్యాప్ ఇవ్వలేదు. లాస్ట్ అయితే సింగిల్ టేక్ అది రిపబ్లిక్. సార్ ప్లీజ్ రిపబ్లిక్ యాక్చువల్లీ హ్యావ్ టు టెల్ యూ సంథింగ్. నాకు డాడ్ నాన్నగారు వచ్చి తెలియకుండా ఐ ఆస్క్డ్ హిమ్ ఫర్ సమ్ హెల్ప్. రిపబ్లిక్ టైంలో నాకు డైలాగ్స్ కోసం నాకు కోచింగ్ ఇచ్చారు డాడ్. సో ఈ సెడ్ కామ్ డౌన్, స్లో డౌన్, మొత్తం నిలుచుకో, కామ్గా ఉండు, బ్రీతింగ్ ఇన్. లైక్ ఏం సార్ బ్రీతింగ్ అన్నారు. బ్రీతింగ్ ఇంత చెప్పేది డైలాగ్స్ కదా. సో టేక్ ద డైలాగ్ ఇన్సైడ్, అండర్స్టాండ్ వాట్ ట్రైన్ టు సే. దాని తర్వాత ఆయన బాగా చెప్పారు నాకు. సో హీస్ వన్ ఆఫ్ ద రీజన్స్ బై నాకు రిపబ్లిక్ సినిమాలో డైలాగ్స్ అంత బాగా వచ్చాయి. డాడ్ బాగా హెల్ప్ చేశారు. I have to thank Dad for no matter. He was very excited that time. And he was one who actually coached me for my dialogues. నేను చెప్పడం ఎంత తక్కువైనా కానీ బట్ స్టిల్ ఐ నో వాట్ హి మెంట్. అండ్ నాది అది చాలా డిఫరెంట్ బాండ్ మాది. ఎక్స్చేంజ్ బాండ్ మాది. ఎక్స్చేంజ్ బాండ్ ఏంటంటే, సో మై ఫస్ట్ ఫిల్మ్ వాజ్ సపోజ్ టు బి ప్రేమ కావాలి. అండ్ దెన్ హిస్ మూవీ వాజ్ సపోజ్ టు బి రై. సో ఇద్దరు అలా ఎక్స్చేంజ్ అయ్యి తనకేమో ప్రేమ కావాలి వచ్చింది, నాకేమో రే వచ్చింది. విజయభాస్కర్ గారు సో అప్పుడు తను రే చేయడం, నేను ఇటు చేయడం, అది ఫుల్ డాన్స్ కదా. ఫుల్ అది అదొక ఇది కాదు. అసలు మనం డాన్స్లే మానేస్తున్నాం సినిమాల్లో. ఈ థ్రిల్లర్స్ చిరంజీవి గారే ఇన్స్పిరేషన్ మన అందరికి. నేను ఫ్రాంక్ గా చిరంజీవి గారు నాకు చాలా చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఫస్ట్ టైం డాన్స్ నేర్చుకుంది దాయి దాదమ్మ సాంగ్. ఓకే, లారెన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాన్స్ చూసి తర్వాత కళా ప్రోగ్రాంలో చిరంజీవి గారు ముందు కొడితే కొట్టాలరా 6 కొట్టాలి సాంగ్ చేశా. ఆ మధ్యలో వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నా సాంగ్. అప్పుడు ఆయన చెప్పారు చాలా బాగా డాన్స్ వేస్తున్నాడు, గ్రూమ్ చేయండి అని. సో ఇప్పుడు వచ్చి ఇలాంటి సినిమాల వల్ల నువ్వు చాలా మంచి డాన్సర్, మన డాన్సులు చేయలేకపోతాం. అది ఇప్పుడు ప్రశ్న ఆపారు. ఎందుకంటే సినిమా కంటెంట్ ఇంపార్టెంట్, ఈ మధ్యన సాంగ్స్ ఇంపార్టెంట్. కంటెంట్ కథ ఏంటి అని అడుగుతారు. కథ ఏంటి, కథలో సాంగ్ వచ్చిందేంటి? అలా కాదండి, సాంగ్ వల్ల కథ వచ్చిందండి, ఇలా చెప్పాలి. సో ఐ బిలీవ్ దట్ థింగ్ ఇస్ దేర్. ఐ హ్యావ్ టు థ్యాంక్ డాడ్ ఫర్ దట్. అండ్ మన ఎక్స్చేంజ్ ఆఫర్ ఇలా ఉంది. అది సత్యానంద్ మాస్టర్. అండ్ క్రికెట్, వి బోత్ యూస్ టు ప్లే క్రికెట్. అప్పుడు తను వచ్చేసి అది ఏ టీమ్ అది, డాన్ బాస్కో. అదే సెయింట్ జాన్స్ యూస్ టు ప్రాక్టీస్. మేము వెళ్ళి చూసేవాళ్ళం ఇలా ఆడాలని. సీనియర్ ప్లేయర్ అప్పటికి. మన మ్యాచ్ అయింది మాది తమన్ టీమ్. తమన్ అది కాదు, ఈ ప్లేడ్ లైక్ ఈ స్కోర్ 75 runs. నాకు బ్యాటింగ్ ఎవరు ఇక్కడ ఓన్లీ బౌలర్ చేశారు సార్. ఫస్ట్ టైం దొరికింది బ్యాటింగ్ ఛాన్స్, 75 కొట్టా. కాదు సెంచరీ అప్పుడు ఈ వాజ్ బౌలర్ అండి. ఈ వాజ్ సీరియస్ బౌలర్. అప్పుడు అబ్బాయి చూడు నేర్చుకోండి. నాకు అంత ఫాస్ట్ పేస్ రాదు అప్పుడు. పైగా మనం లావుగా ఉండేవాళ్ళం, మాకు రాదండి. మాకు కొట్ట వచ్చాను. So our bond was starting from that days. Almost like plus two నుంచి ఫ్రెండ్షిప్. రిస్కీ స్టంట్స్ చేశారు దీనిలో, చాలా రిస్కీ స్టంట్స్ చేశారు. కొన్ని డూప్స్ లేకుండా. అదే దట్ ఈస్ ఆది అండి. హీ ఈస్ అ వెరీ వెరీ డేటర్. హీ విల్ నాట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. హీ విల్ జస్ట్ గో ఫర్ ఇట్ అంతే. అండ్ డాన్స్ ఇస్ సంథింగ్ విచ్ ఐ యాక్చువల్లీ యూస్ టు లైక్ అ లాట్. డాన్స్ అండ్ ఫ్యాక్టర్ వాజ్ సంథింగ్ వెరీ నైస్. సో శ్రీశంకర్, యూ యాక్చువల్లీ గేవ్ సమ్ సాంగ్స్ ఫర్ డాన్స్ అండి. For this only? For this. But there is one song that is like... డైరెక్టర్లు ఉన్నారే అలా కంటెంట్ చెప్పి సినిమాలు ఆపేస్తారు. ప్రమోషనల్ సాంగ్ పాపం చేశాడు, చాలా బాగుంటుంది. అందులో డాన్స్ వేద్దాం అందరం ఫిక్స్ అయ్యాం. ప్రొడ్యూసర్స్ ఆ బడ్జెట్ ప్రమోషనల్ కి పెట్టేద్దాం. డాన్స్ వద్దు సార్, ప్రమోషనల్ కి పెట్టేద్దాం. అంటే ఆ ప్రమోషనల్ సాంగ్ షూట్ చేయాలంటే మా ప్రమోషనల్ బడ్జెట్ ఈక్వల్ అవుతుంది. చాలా భారీగా ప్లాన్ చేశారండి. సినిమా కాకుండా ఇది కూడా ప్లాన్ చేశారు బాగా భారీగా. అంటే టైం లేదండి. మెయిన్ గా టైం వాస్ నాట్ దేర్. ఇట్ వాస్ లైక్ టూ క్విక్ అయిపోయింది. అండ్ యూ హావ్ టు డు అ లాట్ ఆఫ్ సీజీ ఆల్సో కదండి. మెయిన్ సీజీ విరూపాక్ష టీమే సీజీ. మన ఈయన ఓకే నైస్ అండి. కుశల్ ఓ నైస్. ఇది స్వీట్ ఫెల్ అండి, చాలా మంచి ఆయన. అంతే మనకు కావాల్సిన దాంట్లో బాగా చేస్తారు. హీస్ ద వన్. ఓకే నైస్. సో దేవి, హౌ డు యూ ఫీల్ షేరింగ్ ద స్క్రీన్ స్పేస్ విత్ Adi? with Vikram. Yeah. So absolutely a wonderful
co-star, human being. పర్లేదు నిజం చెప్పేమనుకో లేదు. నిజం చెప్పేమనుకో అరే అక్కడ అబద్ధాలు లేవు నిజమే అది తెలిసిపోతుంది. Wonderful human నువ్వేదో నువ్వేదో చాలా రాంగ్ అవుతుంది కాదు, నువ్వు చాలా మంచోడు Exactly. నువ్వు చెప్పగల అయినో కదా. చాలా cool-headed person, wonderful human being. అండ్ మా సీన్స్ కూడా చాలా బాగా పండాయండి. సో ఫర్ దట్ మ్యాటర్ వీ హ్యాడ్ గ్రేట్ సీన్స్ టుగెదర్ అండ్ ఆ వైబ్ మాకు సెట్ అయిపోయింది. డే 1 మేము ఫోటోషూట్కి కలిసినప్పుడే వీ కుడ్ సెన్స్ ఓకే దిస్ ఇస్ అ వైబ్ వేర్ వీ ఆల్ వాంటెడ్ అనేది ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఏమంటారు యూ డోంట్ హ్యావ్ టు అది కిల్ ద హీరోయిన్ కదా. అయితే ఓకే No, we didn't have to kill anything, but it was all. You are very lucky, na. I had to love her. ట్విస్ట్ మైండ్ పోయింది అందరికి. I had to love a ghost, ra. అదే రా మీ మాట ఉంటది. నేను లవ్ చేశాను నా తెలియదు. Oh God, that ఆసనాలలో చూస్తూ ఉంటేనే మాకు నీకు ఎలా ఉంది? నేను ప్రేమించాను నా అమ్మాయిని. నాకు ఎలా ఉంటుంది సినిమాలో? అందుకే అంటే నా ప్రేమించక కూడా మీరు హారర్ అంటే భయపడతారంటే దిస్ ఇస్ లిటిల్ ఫిష్. అదే కదండి, నన్ను మోసం చేశారండి. ప్రేమతో మోసం చేశారు కదా. చిన్నపిల్లని చేసి చెప్పలేదు పాపం మీకు. చెప్పలేదండి. బట్ స్టిల్ ఆ తర్వాత తెలిసిన అమ్మాయి దెయ్యం. ఓహో ఈ అమ్మాయి దెయ్యం. దాని తర్వాత ఈ అమ్మాయిని ఇంత గాఢంగా ప్రేమించింది. దాని తర్వాత శ్రీచంద్ర గారు చెప్పారు అమ్మాయిలందరూ దెయ్యాలని. శ్రీచరణ్ గారు అసలు అంటే ఆయన బాగా డెప్త్ లో మాట్లాడారు. నేను అవునా అండి నాకు తెలియదండి అంటే అయ్యో లేదండి చాలా ఉందని చెప్పారు. గిటార్ వాయిస్తున్నాను. దిస్ ఫిల్మ్ హ్యాస్ లాట్ ఆఫ్ డ్రామా Okay. ఫర్ దట్ మ్యాటర్. సో చాలా డ్రామాకి స్పేస్ ఉంటుంది. ఇట్ హ్యాస్ ఎమోషన్స్. విజువల్లీ ఇట్స్ వెరీ గ్రాండ్, ఎమోషనలీ ఇట్స్ చార్జ్డ్, డివైన్లీ ఇట్స్ వెరీ పవర్ఫుల్. సో ఇట్ హ్యాస్ ఎవ్రీ ఎలిమెంట్ అండి ఫర్ దట్ మ్యాటర్. ఇట్స్ అండ్ ఆల్ ద క్యారెక్టర్స్ మా సినిమాలోనే ప్రతి క్యారెక్టర్కి దెర్ ఇస్ అ పర్పస్ టు సర్వ్. సో ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఈ క్యారెక్టర్ వచ్చింది వెళ్ళిపోయింది అని కాకుండా ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అ పర్పస్ టు సర్వ్. సో ఐ థింక్ దట్ ఈస్ లిటిల్ స్పెషల్ ఇన్ అవర్ ఫిల్మ్. So that way, very comfortable person. I loved working with him. Hopefully, looking forward to work with him for another film. Nice. How is it feeling working with the director Yugandhar? Very amazing human being. అంటే కథ చెప్పినప్పుడు ఒక థాట్ ఉంటుంది కదండి. His vision will be there. Yeah. So how is it like No, we fulfill it? నేను యాక్చువల్లీ జస్ట్ ఒక మీటింగ్ ఉంది అంటే ఐ జస్ట్ వెంట్. ఇట్ వాస్ నాట్ ఓకే సర్లే మీటింగే కదా వన్ లైన్ చెప్తారేమో అని చెప్పి వెళ్ళా. మార్నింగ్ 11కి వెళ్ళా, కూర్చోబెట్టారు 12 ఫైన్ ఓకే ఒక వన్ లైన్ చెప్పారు. హీ వాస్ వెరీ బిజీ ఇన్ హిస్ కాల్ బికాస్ విద్ ఇన్ అ వీక్ వీ హ్యాడ్ టు షూట్ గో ఫర్ ద సెట్. అయింది 12 అయింది, మెల్లిగా కాస్ట్యూమ్స్ వచ్చాయి, మెల్లిగా మేకప్ పర్సన్ వచ్చారు, హెయిర్ లుక్ డస్ మెల్లిగా అయింది. ఈవినింగ్ కల్లా ఐ వాస్ కన్ఫర్మ్డ్. సో ఆల్సో నేను జస్ట్ వన్ లైనే విన్నా. ఐ సెడ్ ఐ ఆమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. This was that one line. The way he told me, it was very impressive and very convincing for that matter. And also set lo chaala mandi almost like 500 to 800 junior artists lo almost like we shot for oka 20-30 days with the junior artists mem shoot chesam. Okka roju kuda గట్టిగా మాట్లాడింది లేదు, వాళ్ళని అరిచింది లేదు. బికాస్ యూ నో కదా జూనియర్ ఆర్టిస్టులు ఒకరు మీరు ఉన్నారు కాబట్టి కామన్ అంటే మళ్ళీ మీలో నందిని వచ్చేసి పక్కన పెట్టి కామన్ చేశారు. బట్ ఈస్ వెరీ ప్యాషనెట్. అదే అబ్జర్వ్ చేశారు. అంటే టు బి ఆనెస్ట్ నాకు వచ్చి నరేట్ చేశారు. నెక్స్ట్ డే ట్రైలర్ అంటే ఓకే అని చెప్పి నెక్స్ట్ డే ట్రైలర్ కూడా వి ఫినిష్డ్ ఇట్ ఆఫ్. ఓకే అండ్ ఇట్ వెంట్ వెరీ క్విక్. బట్ he broods a lot of passion. Okay, yeah. Also, what was on the paper, he was absolutely 100% evident and executing it. So, ఆయన కన్విక్షన్ తెలిసిపోతుంది. Yeah, clear గా. So, ఆ స్టోరీ విన్నప్పుడే ఓకే దిస్ పర్సన్ విల్ డెఫినెట్లీ ఎగ్జిక్యూట్ వాట్ ఎవర్ హీ సేయింగ్ అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది మాకు. అండ్ ఇట్ వాస్ అబ్సల్యూట్లీ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యుగంధర్ సార్. థ్యాంక్ యూ. సో అది హౌ ఆర్ ద ప్రొడ్యూసర్స్ లైక్ సపోర్ట్ చేసే బాగా సూపర్ యాక్చువల్లీ హెల్ప్ యూ అవుట్ ఇన్ కాంప్రమైజ్ అయితే కాంప్రమైజ్ అవుతామా చేయండి అని చెప్పారా? అదే మనం యాక్చువల్లీ అనుకుంది కదా తను. నువ్వు చెప్పు అది నీకు బడ్జెటింగ్ యాజ్ అ హీరో డిడ్ యూ ఫీల్ హ్యాపీ? అంటే నా ఉద్దేశం ఆయన ఎలాగో చెప్తారు హ్యాపీ చెప్తారు. యాజ్ అ హీరో డిడ్ యూ ఫీల్ ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతుందని చెప్పి నీకు అనిపిస్తుందా? దే సెడ్ గో హెడ్ నో మ్యాటర్ వాట్ ఇస్ ఓకే అని చెప్పి చెప్పారు. యాక్చువల్లీ అనుకున్న దానికంటే ఎక్కువైంది. సో మేము అనుకున్న ఇంతలో చేద్దామని దానికంటే ఎక్కువైంది. బట్ ఏ రోజు కూడా ప్రెషర్ ఇవ్వాల, ఒక్క రోజు కూడా. సో వాళ్ళు లేదు చేద్దాం, వాళ్ళు రషెస్ చూసుకున్నారు. ఇద్దరు యూఎస్లో ఉంటారు. సో మహేందర్ రెడ్డి గారు రాజశేఖర్ గారు. సో వాళ్ళిద్దరు
So నో they're ప్రాబ్లమ్. passionate about the filmmaking. యా వెరీ ప్యాషనెట్. అండ్ ఈవెన్ ప్రమోషన్స్ కూడా దేర్ లైక్ దే గోయింగ్ ఆల్ అవుట్. బాగా చేద్దాం, ప్రమోషన్స్ బాగా చేద్దాం, సినిమాని రీచ్ చేయాలి, జనాల్లోకి తీసుకెళ్ళాలి. Yeah, basically. ఇనిషియల్గా ఒక బడ్జెట్ అనుకున్నామండి. అనుకొని వీఆర్ ప్లానింగ్ లైక్ మదనపల్లి ఎక్కడైనా అవుట్డోర్ వెళ్ళేసి విలేజ్ ఇదంతా సెటప్ ఉంది కదా, సింగిల్ స్కెడ్యూల్ అలా చేద్దాం, దట్ వే బడ్జెట్స్ కొంచెం కంట్రోల్లో ఉంటాయి. దాన్ని అనుకోకుండా ఆర్ఎఫ్సీకి వెళ్ళాం. వెళ్తే వీ లైక్ ఇట్ వెరీ మచ్. అంటే నాకు తెలుసు ఆర్ఎఫ్సీ, సరే ఆ రోజు ప్రొడ్యూసర్ ఉన్నారు, అందరూ వెళ్ళాను. సో ఐ ఫెల్ట్ ఆ నైట్ షూట్స్ అవన్నీ ఇక్కడైతే కొంచెం కంట్రోల్డ్గా చేయొచ్చాను. సో ద మూమెంట్ ఆర్ఎఫ్సీ అనగానే కొంచెం Yeah, కొద్దిగా. వెళ్తూ అండ్ మా షూట్స్ అన్నీ కూడా నైట్ 6 to మార్నింగ్ 6 ఎవ్రీడే. అంటే ఇదే డిసెంబర్లో షూట్ చేస్తాను. ఈ హారర్ సినిమాలకి నైట్ షూట్ అంటే ప్రాణం. నాకేమో చలి, విపరీతమైన చలి. క్లైమాక్స్ ఎపిసోడ్ సో నైట్ 6 to అంటే మేము షూట్ చేయడమే ఫస్ట్ క్లైమాక్స్తో స్టార్ట్ చేసాం అనుకోవచ్చు. అక్కడ క్లైమాక్స్ స్టార్ట్ చేసాం. అంటే దట్ వే లైక్ మేజర్ పోర్షన్ విల్ ఇచ్చేద్దామని. సో ఇంకా ఆ నైట్ చలి వల్ల అన్నోన్ థింగ్స్ చాలా జరుగుతాయి కదండి, జరుగుతాయి, ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఉంటాయి. సో ఈ జర్నీలో మధ్యలో కొంచెం బడ్జెట్స్ అటు ఇటు అయ్యి ఇది ఉండేటప్పుడు మాకు భయం వేసేది. నేను అది గారు మాట్లాడుకుంటూ ఈరోజు ఇది అవ్వలేదు సీను, ఇంక రేపటికి వెళ్తాను మళ్ళీ సీను ఏమవుతుంది అంటే ప్రొడ్యూసర్స్ వేర్ లైక్ అంటే దే యూస్ టు వాచ్. రాచర్ గారు అప్పుడప్పుడు వచ్చేది ఇక్కడికి వచ్చి చూసుకుని, ఆ షూట్ అంతా ఉన్నారు ఇక్కడే. అయితే లేదండి బాగుంది ఏం కాదంటే, అది కాదండి దీని ఏమైనా అంటే నేను సీన్ ఏమైనా కట్ చేసేసేదని అడిగేది. ఓకే, తగ్గించేది. అంటే లైక్ మనం ఇప్పుడు అనుకున్నాము కొంచెం దీన్ని ఇచ్చేద్దామా, లేదంటే అంటే ఇప్పుడు ఇంకో డే పెరిగిపోద్ది మళ్ళీ. అంటే ఎవ్రీడే లైక్ అంతమంది జూనియర్స్ అంటే ఇట్స్ కాస్ట్లీ అఫైర్ కదండి. ఆల్మోస్ట్ లైక్ 20 lakhs అట్లా ఒక రోజు అయ్యేది అనమాట. అయితే లేదు మాకు భయం వేసేది, పెరిగిపోతుంది. ఇట్ హ్యాస్ టు వర్క్ ఫర్ దెమ్ కదండి. ఎండ్ ఆఫ్ ది డే ఇఫ్ ప్రొడ్యూసర్ ఈజ్ సక్సెస్ఫుల్ దట్ మీన్స్ అంతే కదా, డైరెక్టర్ అండ్ యాక్టర్స్ వీఆర్ ఆల్ సక్సెస్ఫుల్. ప్రొడ్యూసర్ సక్సెస్ఫుల్ కానప్పుడు నో మ్యాటర్ ఎంత వచ్చినా సరే అది కైండ్ ఆఫ్ ట్రూ. మూవీస్ ఆర్ మేడ్ ఇన్ 3 tables అండి. ఒకటి రైటింగ్ టేబుల్, ఒకటేమో ఎడిటింగ్ టేబుల్, ఇంకోటేమో టేబుల్ ప్రాఫిట్. సో దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. అండ్ ఫార్చునేట్లీ బిజినెస్ అయ్యింది. గుడ్. అవన్నీ ఓకే, మీకు కావాల్సిన అవన్నీ అయిపోతే మీ కథకు కావాల్సిన మీరు చేశారు లేదా, సపోర్టివ్గా ఉన్నారు. చాలా వరకు చాలా కాంప్రమైజ్ అయిపోతారు కొత్త ప్రొడ్యూసర్స్. అంత ఎందుకండి ఆపేస్తారు. సో సపోర్ట్ చేసి సినిమా తీసారంటే ఐ థింక్ దట్స్ వెరీ నైస్. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాకున్న అంటే యూ హ్యావ్ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్. నాకున్న చిన్న ఏంటంటే ఇనిషియల్ స్టేజెస్లో ఎవరైనా విల్ బి సపోర్టివ్. అది ఎప్పుడైతే లాస్ట్ ఫినిష్ లైన్ దగ్గరికి వెళ్తానో అప్పటికి మనీ పెరిగి ఇదయ్యి దే విల్ బి లైక్ కైండ్ ఆఫ్ ఇంక చాలు అనేది. ఇప్పుడు ఈ రోజు కూడా ఇప్పుడు ప్రమోషన్స్ దే బోత్ ఆర్ హీరో ఓన్లీ ఫ్రమ్ లాస్ట్ 2 months ఇక్కడే ఉన్నారు. ప్రమోషన్స్ అంతా ప్రమోషన్స్ హెస్ బికమ్ వెరీ కాస్ట్లీ. డిజిటల్ అంతా టూ మచ్ కాస్ట్లీ అయిపోయింది. సో దే ఆర్ నాట్ హోల్డింగ్ బ్యాక్ అన్ ఎనీథింగ్. దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ ప్రమోషన్స్. అంటే ఇప్పుడు మా స్కేల్ సినిమాకి అంటే నెంబర్స్ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. మా స్కేల్ సినిమాకి ఇప్పుడు ఎక్స్ బడ్జెట్ నెవర్ బి ద సేమ్ సార్. నంబర్స్ ప్రాపర్టీస్ టు చేంజ్ ఆల్వేస్. సో మా స్కేల్ సినిమాకి ఇప్పుడు ఎక్స్ మార్కెటింగ్ బడ్జెట్ పెడితే మామూలుగా వేరే వాళ్ళు వీళ్ళు ఆల్మోస్ట్ 2xకి వెళ్ళిపోయారు. వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఇంకా అది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అదే సో బేసిక్లీ వాళ్ళు సినిమా కోసం ప్యాషనెట్గా ఉన్నారు. సో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సినిమా బడ్జెట్ ఓవర్గా అయినా ఏమైనా, ప్రమోషన్ బడ్జెట్ ఓవర్గా అయినా ఏమైనా, దే ఆర్ దేర్. చాలా మంది వెళ్ళిపోతారు, వద్దురా బాబు అని వెళ్ళిపోతారు. బట్ యు ఆర్ దేర్, దట్ యు హ్యావ్ వెరీ గుడ్ ప్రొడ్యూసర్స్ దెన్. వీఆర్ వెరీ లక్కీ అండ్ ఫార్చునేట్ ఎనఫ్ టు హ్యావ్. అంటే మీ థాట్ ప్రాసెస్, మీ కన్విక్షన్కి వాళ్ళ అంబిషన్కి బాగా మ్యాచ్ అయింది. వెరీ గుడ్. దట్ ఈస్ సంథింగ్ వెరీ డిఫికల్ట్ టు గెట్ నౌడేస్. And I believe that the whole film has come out in a very good way. And wishing you all the very best. Thank you. And I hope that people also will come to the theaters and watch your film. Thank you for doing this. Thank you very much. అడిగిన వెంటనే ఇమ్మీడియట్ గా ఎస్, ఫస్ట్ ఒక మెసేజ్ పెట్టిన ఇమ్మీడియట్ గా నో సెకండ్ థాట్స్, ఐఎమ్ డూయింగ్ ఇట్ అని తను చెప్పడం చాలా సింపుల్ అబ్బా. ఇప్పుడు మన ఇండస్ట్రీలో మనం సపోర్ట్ చేసుకోకపోతే, అండ్ దట్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, ఇఫ్ ఐ టాల్ ఐ కాంట్ డూ దిస్ ఫర్ మై ఫ్రెండ్, who else will I do it for? Thank you. And one good thing, one good thing ఏంటంటే, if you observe every Friday he tweets about that film. That's something which very inspiring. ఏ సినిమా అయినా ట్వీట్ చేస్తారు. That is basically మన ఇండస్ట్రీ మనం సపోర్ట్ చేసుకోవాలి కదా. మనం వీఆర్ గోయింగ్ గ్లోబల్, వీఆర్ గోయింగ్ టు స్టేజ్ వేర్ పీపుల్ వాచ్ అవర్ ఫిల్మ్స్ గ్లోబలీ. సో వీ హ్యావ్ టు ప్రమోట్ అవర్ ఫిల్మ్స్ ప్రాపర్లీ. సో ఐ బిలీవ్ దట్ కంటెంట్ బాగుంది అంటే సినిమా ఆడుతుంది. కానీ దట్ కంటెంట్ టు కమ్ అవుట్ టు ద స్క్రీన్ ఎంత కష్టపడతా ఎవరు తెలియదు.
the small tweet or the small all the best will actually make difference. And it's been happening. థ్యాంక్ యూ. And I am waiting for your film because నేను హారర్ చూడను అయినా కానీ నీకోసం చూస్తాను. థ్యాంక్ యూ.